గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడానికి ముందుగా మనం గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఎస్ఈ సెన్సస్ గవర్నమెంట్ .in అనేటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేసి మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేటువంటి లింక్ వస్తుంది. అందులోకి వెళ్ళిన తర్వాత మొదటగా మనము మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తెలంగాణ అనే స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు క్యాప్చా కోడ్ ఒకటి వస్తుంది. ఆ క్యాప్చా కోడ్ని చూసి సేమ్ అదే విధంగా టైప్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ అనేటువంటి బటన్ని క్లిక్ చేసి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వెల్కమ్ మెసేజ్ వచ్చింది. ఒకసారి మనకు గమనిస్తే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్, ఇంటి యజమాని పేరు అడుగుతుంది. ఒకసారి మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంటి యజమాని పేరు ఒకసారి మాత్రమే కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత యజమాని యొక్క ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా ఒకవేళ మనకు మెయిల్ ఐడి ఉంటే ఇది ఆప్షన్ మాత్రమే. మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి ఇచ్చి వెరిఫై అండ్ ప్రొసీడ్ అనే బటన్ని నొక్కాలి. ఇక్కడ మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లేదా అంతకంటే ముందు మనం భాషను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను భాషను సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి భాషను సెలెక్ట్ చేసుకోమన్నది. సో ఇక్కడ పైన మనం ఏ భాషతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో ఆ భాషను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనాలి. ఆ తదుపరి మనకు స్క్రీన్ మీద రాష్ట్రము మరియు జిల్లా అడుగుతుంది. మన జిల్లాను డ్రాప్ డౌన్ బటన్లో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మన యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయాలి. సో పైన రాష్ట్రం ఆటోమేటిక్గా వస్తుంది. జిల్లా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క గ్రామాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను గద్వాల పట్టణంలో ఉన్నా కాబట్టి గద్వాల పట్టణాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్లో అతి ముఖ్యమైనటువంటి పని ఏంటిదంటే కింద మనకు ఒక గూగుల్ మ్యాప్ వస్తుంది. గూగుల్ మ్యాప్లో మనం చాలా జాగ్రత్తగా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి జాగ్రత్తగా అందులో మన ఇంటిని సెర్చ్ చేసి ఆ ఎరుపు రంగు ఇండికేటర్ని మన ఇంటి పైన సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. 2 వేళ్ళను ఉపయోగించి, ఒక వేలుతో రాదు, 2 వేలను ఉపయోగించి జూమ్ చేసుకుంటూ మనం జాగ్రత్తగా మన ఇంటి యొక్క లొకేషన్ని ఓపెన్ చేయాలి. మన ఇంటి యొక్క లొకేషన్ దగ్గర మన పాయింటర్ని సెట్ చేయాలి. జాగ్రత్తగా 2 వేలను ఉపయోగించి ఇంటి పైన పాయింటర్ని సెట్ చేసిన తర్వాత స్థానాన్ని నిర్ధారించండి అనే బటన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి కింద సేవ్ అండ్ తదుపరి అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత వచ్చే క్వశ్చన్లో ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన యొక్క ఇంటిని మనము సేవ్ చేయడం జరిగింది మ్యాప్లో. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా జాగ్రత్తగా ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో మన బండలు ఏ రకమైనవి, మన గోడలు ఏ రకంగా ఉన్నాయి, మన ఇంటి గోడలు, అలాగే మన ఇంటి యొక్క పైకప్పు ఏ రకంగా ఉంది, ప్రతిదీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత తదుపరి స్క్రీన్లోకి వెళ్ళమని చెప్పాలి. ఇక్కడ కుటుంబ సభ్యుల సంఖ్య అడుగుతుంది. తర్వాత ఇంటి యజమాని పేరు అడుగుతుంది. ఇంటి యజమాని పేరు మనం భాష తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి తెలుగు కీబోర్డు ఉపయోగించి తెలుగులోనే ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ ఇంగ్లీష్ తీసుకోదు. అలాగే తదుపరి వచ్చే క్వశ్చన్స్ ఎస్సీ ఎస్టీయా లేదంటే ఇల్లు సొంతమా అనేటువంటిది అడుగుతుంది. అలాగే గదుల సంఖ్య అడుగుతుంది. ఎన్ని గదులు ఉంటే అన్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ తదుపరి బటన్ క్లిక్ చేయాలి. అట్లాగే నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, మనము మన యొక్క తాగునీటి వనరు ఏ రకంగా లభిస్తుంది, అది శుద్ధి చేయబడిందా కాదా, అన్ని ప్రశ్నలకు కూడా మనం సమాధానాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎంచుకున్న తర్వాత చివరి ప్రశ్న అయిపోయిన తర్వాత ఆహార ధాన్యం గురించి అడిగిన తర్వాత మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ తర్వాత
సేవ్ అండ్ తదుపరి అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు పూర్తి సారాంశము ప్రీవ్యూ చూపిస్తుంది. మనం ఏ ఏ అంశాలు సెలెక్ట్ చేసుకున్నామో ప్రతి ప్రశ్నకు మనం ఎంపిక చేసుకున్న సమాధానాలు చూపిస్తుంది. అవన్నీ ఒకసారి మళ్ళీ చూసుకొని చివరిలో నిర్ధారించమని చెప్పాలి. ఇక్కడ ఎస్ అని కొట్టాలి. నెక్స్ట్ మనకు స్క్రీన్ పైన కనిపించేటటువంటి 11 అంకెల సంఖ్యను నోట్ చేసుకొని మన ఇంటికి వచ్చినటువంటి ఎన్యూమరేటర్కి ఇవ్వాలి.